జగనన్న నువ్వు చేసిన ఫోటో కలరా పక్కకు రండి. అందరికీ నమస్కారం. జరగలేదు ఇంతవరకు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను ఇక్కడ లోకల్గా ఉంటున్నాను. ఈ 10 నెలలో ఎవరైతే ప్రజలు మన దగ్గరికి వచ్చినారో, ఏదైతే సమస్యలు వాళ్ళు అడిగినారో, మేమందరూ వాళ్ళకి చెవులిచ్చి విని ఏదైతే అయ్యిందో అవన్నీ పూర్తి చేసినామన్నా. ఒకటే ప్రజలు కోరుకునేది, వినేవాళ్ళు ఉండాలా ముందు, తర్వాత తీర్చే వాళ్ళు ఉండాలా. అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లనే సాధ్యము. ఈరోజు సాక్ష్యంగా మీరు ర్యాలీలో జనసాగరంని చూసినారు. ఖచ్చితంగా ఈసారి హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తుంది. మేడం, మీరు పోటీ చేస్తూ ఉండేది ఆషామాషి వ్యక్తి కాదు, ఒక మంచి చిన్న చేస్తూ ఉండే వ్యక్తి. మరి ఎలా చూస్తారు మీరు? ఆయన ఎలా పోటీ ఎవరైనా కానీ ఒకటి, మన హిందూపురం నియోజకవర్గానికి వస్తే ప్రజలు కోరుకునేది ముందు సమస్యల్ని వినేవాళ్ళు కావాలన్నారు. వినేవాళ్ళు ఇక్కడ లేరు. వినేవాళ్ళు కావాలంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు పిఏలు ఉంటారు. పిఏలు అంటే ఎవరు? ఎన్నుకున్న వాళ్ళ లేరు. వాళ్ళ లీడర్స్ వాళ్ళు కూడా లేరు. మన జగనన్న ఇచ్చిన ధైర్యము, సంక్షేమ పథకం, దాంతోపాటు నాకున్నటువంటి ఓపిక, ప్రజాస్పందన అయితే బాగుందన్న. ర్యాలీలో ఈరోజు చూస్తున్నారు మీరు, హిందూపూర్ నియోజకవర్గం నలుమూలాల నుంచి వచ్చినారు. లేపాక్షి మండలం కానీ, కర్ణాటక బార్డర్లో ఉన్న చిల్లమత్తూరు కానీ, ఈ పక్క చౌలూరు నుంచి కానీ, బార్డర్ నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సగం ఎలక్షన్ గెలిచినట్లేదు.